ఎందుకు చూస్తున్నావు? నిన్నే అసలు దేవుడివేనా నువ్వు? చిన్నప్పటి నుంచి ఇంతే. నన్ను చూస్తే నవ్వొస్తుందా నీకు? నేనేమన్నా జోకర్నా? జోక్ చేస్తున్నానా? నువ్వే దేవుని తిడుతున్నావు, నువ్వే ఏడుస్తున్నావు, నాకు నవ్వొస్తుంది, నవ్వుతున్నా. నవ్వొస్తుందా? ఇవి చూస్తే నవ్వొస్తుందా నీకు? నిజంగా కన్నీళ్ళేనా అవి? తలకాయ నొప్పియా? కడుపు నొప్పియా? తలకాయ నొప్పి కడుపు నొప్పితో నడుస్తారా? వేరే బాధలేమి ఉండయా? నీ కథ ఏందో ఒకసారి చెబితే విందాం. నేను స్టోరీ చెప్తే సినిమా దేనికి? నువ్వేమన్నా డైరెక్టర్వా? చెబితే నీ మనసులో బాధనే తగ్గుతుంది. నిజంగానే అడిగినవా నువ్వు? నా గురించి చెప్పుదామన్నా ఎవరు వినరు. నువ్వు అడిగి మరీ నా దరిద్రాన్ని వింటా అంటున్నావు. చిన్నప్పటి నుంచి చెప్పాలంటే మస్తున్నాయి. ఈ మధ్య జరిగిన 2-3 విషయాలు చెప్తా. ఇగో ఇంత నవ్వద్దు. సరే చెప్పు. ఫేమస్ ఆంటీ బిర్యానీ తలుచుకుంటే నేను నోట్లో నీళ్ళు వచ్చేస్తున్నాయి. బిర్యానీ స్మెల్ అదిరిపోయింది. జోబే లేదా? ఐడియా. హలో మామ. చెప్పరా మామ, మళ్ళీ మోసం వచ్చిందిరా నీకు? 100 రూపాయలు ఉన్నాయా? ఉన్నాయి, కానీ నీకు ఇయ్య. అదే ఆంటీ బిర్యానీ పాయింట్లో ఉన్నా. బిర్యానీ తింటావా? రే తిండిపోతున్నా కొడుక, నీకు ఎన్నిసార్లు పైసలు ఇచ్చిండ్రా? ఒక్కసారైనా పైసలు తిరిగి ఇచ్చినావారా? నీకు ఇచ్చే పైసలు ముష్టోనికి బిచ్చం వేసినా కొంచెం పుణ్యమన్నా వస్తుండేరా. రే ఫోన్ పెట్టరా ముండా. 100 రూపాయలే కదరా అడిగినా. 100 రూపాయలు సంపాదించాలంటే నేను ఎన్ని ఆర్డర్లు కొట్టాలి తెలుసారా నీకు? తెలియదురా. నీకెందుకు తెలుస్తుందిరా? నీకెందుకు తెలుస్తుంది? రోజంతా నా మీద కూడా తిన్నీకే ఉన్నావు కదా నువ్వు. ఇట్లా పైసల కోసమైతే ఇంకోసారి నాకు ఫోన్ చేయకరా. రే నువ్వు వచ్చే పైసలు నాకేమొద్దురా. ఈరోజు నేను కూడా డెలివరీ కోతా, ఆర్డర్లు కొడతా, 100 రూపాయలు సంపాదించి నేనే బిర్యానీ తింటా. రే నీకు అసలు డెలివరీ ఐడి ఉందారా? నీదుందిగా మామ. మరి బండి ఎట్లారా? అరే నీకుందిగా మామ. మరి పెట్రోల్ ఎట్లారా? నువ్వున్నావుగా మామ. చంపేరా, నువ్వు నన్ను చంపేయి. అట్లా వానలో తడిచి ఎండులో ఎండి 100 రూపాయలు సంపాదించి బిర్యానీ తినిపోయినా, కానీ ఆడు బిర్యానీ అయిపోయిందే. ప్లేట్ బిర్యానీ విత్ లెగ్ పీస్. బిర్యానీ అయిపోయిందండి. అయిపోయిందా? బ్రో మీరేమనుకోపోతే 100 రూపాయలు తీసుకొని బిర్యానీ ఇస్తారా? నువ్వు 5 నిమిషాలు లేట్ బ్రో. వాసనకే మతిపోతుంది. ఇవాళ దీన్ని ఒక పట్టు పట్టాల్సిందే. ఐదు నిమిషాలు లేటు. ప్రతిదీ నాకే ఎట్లయితుంది, ప్రతిదీ నాకే ఎట్లయితుంది, ప్రతిదీ నాకే ఎందుకు ఎట్లయితుంది? చూసుకొని పోరా బొచ్చుగా. ₹100. ఆ హోటల్లో బిర్యానీ దొరికినప్పుడు వేరే హోటల్లో బిర్యానీ తినొచ్చుగా. తినొచ్చు, కానీ ఎప్పుడేం తినాలి, ఎక్కడికి వెళ్ళాలి, ఎలాంటి బట్టలు వేసుకోవాలి, ఇలాంటి చిన్న చిన్న ఆశలు తీరంలో సాధించాలి, ఈ పనే చేయాలి, ఇలానే బ్రతకాలనే పెద్ద పెద్ద ఆశయాలపై మనసు విరిగిపోతుంది తెలుసా? ఇక్కడ మనసు విరిగిపోతుంది తెలుసా? విరిగిపోతే నేను అతికిస్తా. ముందే పైసలు ఉంటే అయిపోయేదిగా.
పైసలుంటే అయ్యే పోవు, కానీ కొత్త సినిమా రిలీజ్ రోజు టికెట్ కోసం నిలబడతారు, అట్లున్నారు జనాలు. పారా ప్రశాంతంగా ఉంది మామ. ఒక ఇంపార్టెంట్ పని ఆగిపోయింది మామ. ఏంది? తెలిసిన వాళ్ళందరి దగ్గర పైసలు తీసుకున్నా మామ. ఒక 10,000 తక్కువైనాయి. అయితే ఒక 10,000 తక్కువైనాయి. ఎట్లయినా సెట్ చేయి మామ. లేవు. అరే తెలుసు కదరా నీకు నా పరిస్థితి. ప్లీజ్ మామ, ప్లీజ్ మామ, ప్లీజ్ మామ, ప్లీజ్ మామ. అమ్మ తోడు మస్తు అర్జెంటు. కావాలని 10,000కి 3,000 ఎక్స్ట్రా ఇస్తా. 10,000కి 3,000 ఇస్తావా? చాలా థ్యాంక్స్ మామ. ఇగో నువ్వు 3,000 ఎక్కువ ఇస్తావని కాదు, మీ అమ్మ మీద ఒట్టేసినావని లోన్ తీసుకొని మరీ ఇస్తున్నా. ఎక్స్ట్రా 3,000 వద్దా మామ? టైంకి 13,000 నా చేతులు ఉండాలి. సరే మామ, సరే సరే సరే. పైసలు తీసుకున్నప్పుడు అంతా బాగానే ఉంటుంది. రారా బయటికి. ఏంది మీకు కూడా పైసలు ఇచ్చేది ఉందా? అవునండి, మీకెట్లా తెలుసు? మీకన్నా ముందు మస్తు మంది వచ్చిపోయారు. 3,000 ఎక్స్ట్రా అన్నప్పుడు అర్థం చేసుకోవాల్సింది. 3,000 ఎక్స్ట్రా అన్నప్పుడు అర్థం చేసుకోవాల్సింది గారా ఎర్రి పువ్వా. కామెడీ స్టోరీ చెప్తాను ఏంది? హలో, ఏంటండి ఎప్పుడు ఫోన్ చేసినా వాళ్ళు చచ్చిపోయారు వీళ్ళు చచ్చిపోయారు అంటారు. ఇంతకీ లోన్ డబ్బులు కట్టరా? ఇక పైన మీకు అట్లా ఫోన్ చేయండి. ఎందుకంటే ఈసారి నేనే ఊరేసుకొని చచ్చిపోతున్నా, దానికి మీరేనండి సాక్ష్యం. అయ్యో ఎందుకు చచ్చిపోతారండి? హలో హలో హలో. కేవలం 10,000 కడితే అయిపోతుందిగా. ఏ రోజులు 30 రోజులు కష్టపడతా కానీ 10,000 చేతికి వస్తలు. అట్లాంటిది ఏ జాబు లేని నాలంటోడికి 10,000 కేవలం అస్సలు కాదు. జాబ్ రాలేదని బాధపడుతున్నావా? ఎందుకు రాలేదు జాబు? ఏదో ఒక జాబ్ దొరుకుతుందండి. 15-16 సంవత్సరాలు ఎడ్యుకేషన్ పూర్తి చేసుకొని బయటకు వస్తే నాతో పాస్ అవుట్ అనే కాక లక్షలాది మంది ఫస్ట్ ఇంటర్వ్యూ, ఆ తర్వాత జాబ్ అనేది ఎదురు చూస్తారు. వీళ్ళందరినీ దాటి ఇంటర్వ్యూకి వెళ్తే ఎడ్యుకేషన్ ఉంటే సరిపోదు, స్కిల్ ఉండాలంటారు. స్కిల్ నేర్చుకొని ఇంటర్వ్యూకి వెళ్తే స్కిల్ ఉంటే సరిపోదు, మినిమం వర్కింగ్ ఎక్స్పీరియన్స్ ఉండాలంటారు. ఎట్లా ఒక్కొక్క కారణం చెప్పి కూడా జాబ్ అయిపోతే ఎంత వస్తాయి జాబ్స్, ఎట్లా వస్తుంది వర్కింగ్ ఎక్స్పీరియన్స్. ఇంకా గవర్నమెంట్ జాబ్స్ అంటావా, వాటి గురించి చెప్పడం అవసరమే లేదు. ఇంత పెద్ద ప్రపంచంలో చిన్న జాబ్ అయినా దొరకలేనా? దొరకదు, నాకు మాత్రమే దొరకదు. నా జిందగీ పెద్ద దరిద్రం. నా దరిద్రం గురించి చెప్పాలంటే రాయడానికి పేజీలు, వినడానికి రోజులు కూడా సరిపోవు. సరే వదిలేయండి. నిజంగా పనిచేసేవాడు నీలాగా మాట్లాడు. మా అమ్మ సంవత్సరానికి 365 రోజులుంటే 360 రోజులు పనిపోతుండే. నాన్న లేడనే లోటు తెలియకుండా చిన్నప్పటి నుంచి నన్ను చదివిపించింది. అమ్మకి అంత ఓపిక ఎక్కడి నుంచి వస్తుందో నాకు ఇప్పటికీ అర్థం కాదు. ఎడ్యుకేషన్ పూర్తయ్యాక మంచి జాబ్ చూసుకొని అమ్మకి ఏ కష్టం లేకుండా చూసుకుందాం అనుకున్నా, కానీ ఆ దేవునికి దయలేదనుకుంటా. నాకు జాబ్ ఇవ్వలేదు, కానీ మా అమ్మకి మా స్థాయికి తగ్గని రోగాన్ని అయితే ఇచ్చిండు. ఇప్పుడు మీ అమ్మగారు మా బాధపడకు. మా అమ్మ బాగానే ఉందండి. మా అమ్మ మా కోసం సంపాదించిన ఆస్తి, మా ఊర్లో ఇల్లు, తన జబ్బు నయం చేయడానికి సరిపోయింది. ఇప్పుడు మా దగ్గర ఏ బ్యాంకు బ్యాలెన్స్ లేదు, పైగా నాకు ఏ జాబ్ కూడా లేదు. చెయ్యి తిరిగిన కొడుకు చేతి కింద ఆశ్రయితలేనే అని అనుకుంటుంటే ఎంత బాధగా ఉంటుందో తెలుసా? ప్రతిదానికి ఇట్లా బాధపడకు. జీవితంలో మనకు చెడు అనుకున్న విశేషాలే మనకు తెలియకుండా మనకు మంచి చేస్తాయి. దేవునిపై నమ్మకం ఉంచుకో, అంత మంచి జరుగుతుంది. ఆ దేవుడు ఉన్నాడు, అంత మంచి జరుగుతుంది. ఏడుంది మంచి? ఇప్పటిదాకా జరిగిన ప్రతి విషయంలో నా దరిద్రమే ఉన్నది. మంచి లేదు, దేవుడు లేడు. ఇప్పుడు జరగచ్చేమో. ఇప్పటి వరకు జరిగిన మంచి ఇప్పుడు ఎట్లా జరుగుతుంది? ఒక క్షణం చాలు. మామా హాయ్ మామా. ఈడయ్యా ఈ రోజు నా చేతిలో సచ్చిండు కొడుకు. మామా ఈడేంటి రాయి పట్టుకుని వస్తుండవు? ఇదిగో మామ నీ 10,000.
20,000? అవు మామ, నువ్వు ఇచ్చిన పైసలతో కలిపి ఒక దగ్గర ఇన్వెస్ట్మెంట్ చేసిన. పైసలు రావడానికి లేట్ అయింది కానీ మస్తు పైసలు వచ్చినాయి, అందుకే 20,000 ఇచ్చిన. ఏమనుకో మళ్ళా, ఉంటా. ఈయన బ్రో, హాయ్ బ్రో. ఏడేంటి ఇక్కడ? నువ్వు చాలా లక్కీ బ్రో. ఆ రోజు లాస్ట్ బిర్యానీ పార్సల్ నువ్వు తీసుకున్నావు అయిపోవు. నేనా? ఏమైంది? ఆ రోజు సగం బిర్యానీ తినేలోపే నోట్లోంచి సగం బల్లి బయటకు వచ్చింది బ్రో. చీ. మరి మిగతా సగం కోసి తీశారు బ్రో. అయ్యయ్యో. ఇంకెప్పుడు బిర్యానీ తినకండి బ్రో. సరే బ్రో. బిర్యానీ తినకుండా ఈ బాడీని ఎలా మెయింటైన్ చేయాలో ఏమో. అమ్మయ్యా, ఆ రోజు నేను తినలేదు. హలో, జాబా? నాకా? మీరేదో రాంగ్ నెంబర్కి చేసినట్టు. నేనే 35,000. వస్తానండి, వస్తా. 35,000 ముసలాడు. మీ అమ్మ ఇన్న కూర్చున్నాయి కదా, ఎటు పోయిండు? హలో మామ, నువ్వు వచ్చినప్పుడు ఒక ముసలాయనతో మాట్లాడుతుండేగా. ముసలాయనన్నా? ఆయన ఎటు పోయిండో చూసినావా? అట్లా ఎవరు కనిపించలేదు మామ. ఎవ్వరు కనిపించలేదా? ఒక్కనే మాట్లాడుకున్నానా? ఎంత బాధగా ఉంటుందో తెలుసా నీకు? నేను స్టోరీ చెప్తే సినిమా దీనికి నువ్వేమైనా డైరెక్టర్వా? నేను ఇప్పుడు జోకర్నా? జోక్ చేస్తున్నానా? దేవుడు లేడు, మంచి లేదు. ఇప్పటివరకు జరిగిన మంచి ఇప్పుడు ఎట్లా జరుగుతుంది? జీవితం మనం చేయడానికి విశేషాలే మనకు తెలియకుండా మనం మంచి చేస్తాయి. దేవునిపై నమ్మకం ఉంచుకో, అంత మంచి జరుగుతుంది. ఆ దేవుడున్నాడు. దేవుడున్నాడు. స్వామి, తప్పైపోయింది స్వామి, నన్ను క్షమించు స్వామి. తప్పైపోయింది స్వామి, క్షమించు. హలో, ఇప్పుడే అయిపోలేదు, ఇక ముందుకు పెద్ద సమస్యలు రాబోతున్నాయి, జాగ్రత్త.